గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 12th Jan 2026. నేను నిఫ్టీ క్లోజింగ్ టైంకి కొన్ని బుల్లిష్ అండ్ బేరిష్ హిట్ అయిన స్టాక్స్ని షేర్ చేస్తాను. ఇంపార్టెంట్ డిస్క్లోజర్, ఐఎమ్ షేరింగ్ దిస్ వీడియో ఫర్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ అండ్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. సో వీడియోలో వెళ్ళే ముందుగా మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్స్ వచ్చేసి బిఎస్సి, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, వేదాంత, లాల్ పాత్ ల్యాబ్స్, బాటా ఇండియా, ప్రిస్టేజ్ ఎస్టేట్స్. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బిఎస్సి లిమిటెడ్. సో బిఎస్సి కొద్దిగా రీసెంట్ హై 2940 రూపీస్ దగ్గర నుంచి కొద్దిగా కరెక్ట్ అయ్యి 2580 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని మళ్ళీ రీసెంట్ డేస్లో అదే ప్లేస్లో కొద్దిగా సపోర్ట్ తీసుకొని దాని ఒక రీసెంట్ రెసిస్టెన్స్ హై 2782 హైని ఈరోజు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో రెసిస్టెన్స్ పైన ఈ స్టాక్ క్లోజ్ అయింది. కింద మనకు గనక గమనించినట్టయితే ఆర్ఎస్ఐ కూడా కొద్దిగా ఈ స్టాక్కి వాల్యూగానే కనిపిస్తుంది. సో మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ కనుక చూసినట్టయితే రీసెంట్ సపోర్ట్ 2750 రీసెంట్ సపోర్ట్ అండ్ రీసెంట్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 2850. ఈరోజు కనుక స్టాక్ కనుక గమనించినట్టయితే ఈరోజు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ ఆల్సో 2850 పైన ఈ స్టాక్ క్లోజ్ అయింది. ఆర్ఎస్ఐ కూడా 62 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీన్ని మీరు గమనించగలరు. మన నెక్స్ట్ స్టాక్ కనుక గమనించినట్టయితే ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ కనుక గమనించినట్టయితే దాని యొక్క రెసిస్టెన్స్ 5800. ఈరోజు కనుక మనం చూసినట్టయితే ఈ స్టాక్ ఈ రెసిస్టెన్స్ పైన క్లియర్గా క్లోజ్ అయ్యింది. బుల్లిష్ క్యాండిల్తో హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. సో దాంతో 5800 ప్రీవియస్ రెసిస్టెన్స్, ఈరోజు 5886 దగ్గర ఈ స్టాక్ క్లోజ్ అయింది. సో దీన్ని మీరు కొంచెం గమనించగలరు. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వేదాంత రీసెంట్ హై 630 రూపీస్ ఇస్ ద రీసెంట్ హై. అక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఆర్ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ అది రీసెంట్ హైని టచ్ చేయడానికి ఈరోజు ట్రై చేసింది. బట్ ఆర్ఎస్ఐ కనుక గమనించినట్టయితే ఈ స్టాక్ ఓవర్ సోల్డ్లో ఉంది. మన నెక్స్ట్ బేరిష్ స్టాక్ కనుక గమనించినట్టయితే లాల్ పాత్ ల్యాబ్స్ రెసిస్టెన్స్ 1730 రూపీస్ దగ్గర ఉంది. సో దాన్ని రీసెంట్ ట్రెండ్ లైన్ గమనించినట్టయితే లోయర్ హై ఫామ్ చేసుకుంటూ ఈ రీసెంట్ రెసిస్టెన్స్ కూడా 1511ని అది లాస్ట్ వారంగా ఇది స్టాక్ పడుతూ వచ్చి ఈరోజు మళ్ళీ ప్రీవియస్ సపోర్ట్ 1370 ఈ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర వచ్చి ఈరోజు స్టాక్ ట్రేడ్ అవుతుంది. బట్ ఈ క్యాండిల్స్ని మనం గమనించినట్టయితే ఇది స్ట్రాంగ్ బేరిష్ మొమెంటమ్ని ఇండికేట్ చేస్తుంది. ఆల్సో ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే కొంచెం ఓవర్ సోల్డ్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సో మన నెక్స్ట్ స్టాక్ కనుక గమనించినట్టయితే బాటా ఇండియా దాని రెసిస్టెన్స్ వచ్చేసి 1300. ఈ స్టాక్ కూడా లోయర్ హై ఒక ఈ స్టాక్ డౌన్ ట్రెండ్ లైన్లోకి మనకి చూపిస్తుంది. సో లాస్ట్ 1 వీక్గా మనం గమనించినట్టయితే ఈ స్టాక్ బేరిష్ మోడ్లో ట్రేడ్ అవుతుంది. 4 క్యాండిల్స్ కూడా ఈ స్టాక్ని డౌన్వర్డ్ సైడ్ చూపిస్తుంది. ఆర్ఎస్ఐ గమనించినట్టయితే కూడా ఈ స్టాక్ ఓవర్ సోల్డ్లో కనిపిస్తుంది. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బలరాంపూర్ చెన్నీ. సో ఈ స్టాక్ కూడా రెసిస్టెన్స్ కనుక గమనించినట్టయితే 624. సో ఈ స్టాక్ కూడా సేమ్ డౌన్వర్డ్ ట్రెండ్ లైన్లోనే ట్రేడ్ అవుతుంది. లోయర్ హై. సో దీని రీసెంట్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 472. సో దాని నెక్స్ట్ రెసిస్టెన్స్ 450. బట్ ఈ స్టాక్ లాస్ట్ 2 రోజులుగా గమనిస్తే స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్లోకి ట్రేడ్ అవుతున్నట్టు వచ్చినట్టు తెలుస్తుంది. దీని యొక్క సపోర్ట్
16ల దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రిస్టేజ్ ఎస్టేట్స్. ప్రిస్టేజ్ ఎస్టేట్స్ రెసిస్టెన్స్ కనుక గమనించినట్టయితే 1790 రూపీస్. సో ఇది కూడా మన ట్రెండ్ లైన్ కనుక చూసినట్టయితే లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై. సో ఈ హై ఒక రెసిస్టెన్స్ కనుక గమనించినట్టయితే 1700. బట్ ఇది రీసెంట్ డేస్లో స్ట్రాంగ్ వేరీ మొమెంటంలోకి ఎంటర్ అయ్యి అక్కడే ట్రేడ్ అవుతుంది. బట్ మనం కనుక గమనించినట్టయితే ఈ స్టాక్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్కి వచ్చినట్టు కనిపిస్తుంది. 1500 ఈ స్టాక్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్కి వచ్చినట్టు ఆర్ఎస్ఐ కనుక గమనించినట్టే ఇది కూడా సెల్ సైడ్, ఓవర్ సెల్ సైడ్కి ఆర్ఎస్ఐ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ప్లీజ్ don't take any trade based on this chart. I am sharing only for information and educational purpose. So Stock Sudarsana is about only to protect the capital. Thank you for watching this video. Have a great day. Please like, share and subscribe if this video values you at any point of time.